మనం అధికంగా భుజిస్తాం, అధికంగా ధ్యానిస్తాం. దానివల్ల మనం బలవంతులుగా మార్చబడతాయి అనమాట. ఇప్పుడు ఒకవేళ మీరు భయం కలిగిన వ్యక్తి ఉంటే ఆ భయం వెళ్ళిపోవాలంటే ఏం చేసుకోవాలి? ఏసే మాటలు ఎక్కువ ధ్యానించాలి, ఎక్కువ చదవాలి, హోలీ స్పిరిట్ వల్ల ఎక్కువ భుజించుకోవాలి అనమాట. ఆ మాటలు కాబట్టి యేసుక్రీస్తు మాటలు మనం భుజిస్తున్న కొలది, పరిశుద్ధాత్మ భుజిస్తున్న కొలది ఆత్మ మనిషి బలపరచబడతాయి, ప్రాణం నూతనపరచబడతాయి, ఫియర్ వెళ్ళిపోతాయి అనమాట. దేవుని చిత్తానికి వ్యతిరేకం ఉన్నది అంతా వెళ్ళిపోతుంది. హల్లెలూయా. అపవాది క్రియలు సంపూర్ణంగా లయమైపోతాయి. కాబట్టి పిల్లల దేవుడు తన వాక్యం ద్వారా పరిశుద్ధాత్మదుడు చాలా బలంగా మనలో పని చేస్తున్న ఒకటి దేవునికి స్తోత్రం. కాబట్టి బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తే దేవుడు కట్టే దేవుడు అనమాట. సాతానేమో నాశనం చేసేవాడు అనమాట. కానీ దేవుడు ఇప్పుడు గతకాలములో మీరు తెలిసి కానీ తెలియక కానీ ఈవిల్స్ పెట్టు కొన్ని ఏరియాలో ప్రభావం చేసి ఉండొచ్చు. కానీ దేవుడు ఏం చేస్తున్నారు? వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని విడిపిస్తున్నాం అనమాట. కాబట్టి మన దేవుడు విమోచకుడు, దేవుడు